అంశం చూస్తున్నాం. రేపు ఏపీ కేబినెట్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 904 కోట్ల రూపాయలతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఇక జిల్లాల పునర్విభజన, జిల్లా పేర్లు మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్లో చర్చించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రేపు ఏపీ కేబినెట్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 904 కోట్ల రూపాయలతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. జిల్లాల పునర్విభజన, జిల్లా పేర్లు మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్లో చర్చించనున్నారు. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ రామకృష్ణ, రేపు ఏపీ కేబినెట్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే రేపు జరగబోయేటువంటి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి రేపు జరగబోయేటువంటి భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? దేవి, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలను చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించి సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలబోతా ఉంది. 904 కోట్ల రూపాయలతోటి రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు అలాగే మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. అలాగే కొన్ని కీలకమైనటువంటి అంశాలు, జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు మార్పు కావచ్చు, పునర్విభజన అంశాలు కావచ్చు, వీటికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక పలు సంస్థలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా సంస్థలకు భూముల కేటాయింపుకు సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కొన్ని రాజకీయ అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ మంత్రితోటి ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో రాజధాని ప్రాంతం అంతా కూడా మునిగిపోయిందన్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రతిపక్ష వైసీపీ చేసినటువంటి నేపథ్యంలో ప్రజలలో కొన్ని అపోహలు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించి చెప్పే విధంగా, ఈ దుష్ప్రచారాలను తిప్పికొట్టే విధంగా మంత్రులకు దిశానిర్దేశం అయితే చేయబోతా ఉన్నారు. అలాగే ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేల మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భంలో ఏ విధంగా వ్యవహరించాలి, అలాగే పార్టీ ప్రతిష్టకు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యేలు ఎవరు కూడా వ్యవహరించకుండా ఉండేలా ఎలాంటి ముందస్తు వ్యూహంతో ముందుకు వెళ్లాలన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ అనంతరం రాజకీయపరమైనటువంటి అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.